దేవుని నామాని స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో అనుదిన వాక్య ధ్యానంలో మన వాక్యము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూచుకుందాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులతో చెబుతున్నారు యేసయ్య, తన తండ్రి అయిన దేవుడు యేసయ్య మనకు కూడా ఈ వాక్యము తెలియజేస్తున్నారు. నన్ను ఆశ్రయించుడి, ఇశ్రాయేలీయులారా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఆయన ఆశ్రయించాలి. మనం ఆయన కందృష్టిలో మనం ఉన్నాము. ఆయన ఆశ్రయించినప్పుడు ఇంకా మన జీవితం అంతా క్షేమంగా నడిపిస్తారు. మన జీవితకాలం అంతయు ఏ శోధన వచ్చినా విడిపిస్తారు. అంత మాత్రమే కాదు, మన పాపమును క్షమించి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. అదే ఈ వాక్యం యొక్క భావం. నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. మనం ఈ బ్రతికేది ఈ జీవిత కాలంలోనే కాదు, మన నిత్య జీవంలో ఉండాలని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. ఈ వాక్యమును బట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవునిలో కొనసాగుతూ ఉండినప్పుడు, ఈ లోకంలో మనకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, మరణానంతరం మనకి నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేస్తున్న ఈ వాక్యాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము ఆ విధముగా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుని కృప కొరకు వేడుకుందాం. దేవునిలో జీవిద్దాం. దేవునిలో సాగిపోదాం. రాకడ సమయం వరకు మన ప్రాణములు పోయినా, ముందు రాకడ వచ్చినా, రాకడ వస్తే ముందు ఎత్తబడే గుంపులో ఉండాలని, మన ప్రాణం పోయినా లేపబడే గుంపులో ఉండాలని దేవుడు మనకి వాక్యం ద్వారా హెచ్చరిక ఇస్తున్నాడు. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము దేవుణ్ణి ఆశ్రయిద్దాము. మనం నిత్య జీవాన్ని పొందుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో ప్రభువా మాకు ఇచ్చిన ఈ వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు అని మీరు సెలవిస్తున్న ఈ వాక్యం ద్వారా ప్రభువా మాకు నేర్పించిన పాఠం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఈ లోక జీవితము జయకరముగా జీవించగలుగుతాము నాయన. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఈ లోకంలో నాయన సాతాన్ని ఎదిరించగలుగుతాము నాయన. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు నా ప్రభువా నాయన ఆశీర్వాదకరమైన జీవితం ఈ లోకంలో జీవించడం మాత్రమే కాదు ప్రభువా, ఆ నిత్య రాజ్యానికి వారసులం అవుతామని మీరు ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వింటున్న ప్రతి వారునైనా వారి భారమును మీ మీద మోపి మిమ్మల్ని ఆశ్రయించి నైనా శ్రేష్టమైన జీవితమును నైనా మా ప్రభువా శ్రేష్టమైన పరలోక రాజ్య వారసత్వమును పొందుకునేలాగా మీ కృపను అనుగ్రహించు దేవుడవని మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదం యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.